ఫాదర్, ఫాదర్, నేను చేసింది తప్పో కాదు అప్పుడు నాకు తెలియలేదు. కానీ ఇప్పుడు ఒక పాపాన్ని నేను మోస్తున్నాను. ఆ పాపం అనుక్షణం నన్ను వెంటపడి వేధిస్తోంది. దానికి రుణము తీర్చుకున్నాను. అయినప్పటికీ నేను మోసే తప్పుని తెంచుకోలేకపోతున్నాను. దీనికి మీరే ఓ సొల్యూషన్ చెప్పాలి ప్లీజ్. పాపము పుణ్యము అనేది మనుషులమైనట్టి మనం తీర్మానించే విషయం కాదు. ఆ యేసు ప్రభువు తీర్మానిస్తాడు. దయతో క్షమాపణ కూడా ఆయనే ప్రసాదిస్తాడు. నువ్వు ఏదైతే తప్పని భావిస్తున్నావో అది ధైర్యంగా చెప్పు. థ్యాంక్స్ అలాట్ ఫాదర్. ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది. జీసస్ క్షమాపణ పొందిన నేను జీసస్ అనుకొని మీ చేతిని ఒక్కసారి ముట్టుకోవచ్చా ఫాదర్? ఫాదర్, ఫాదర్, అత్తయ్య అత్తయ్య ఒకసారి ఇలా రండి. ఏమిటభి పనుందమ్మా? రండి రండి చెప్తాను. ఈరోజు మా వెడ్డింగ్ డే. మీ అమ్మ కూడా చెప్పిందిరా, మర్చిపోయాను. హ్యాపీ యానివర్సరీ. పక్కన థ్యాంక్ యూ నుంచోండి నాన్న. అత్తయ్య. ఇది ఎన్నో సంవత్సరం? 5ఆ 6ఆ?
మీకేది జ్ఞాపకం ఉంటుందని 6వ సంవత్సరం అండి. ఆదర్శ దంపతులుగా సంతోషంగా చల్లగా ఉండండి. ఉండండి. కాస్త నవ్వుతూ చెప్పవే. వాళ్ళు మాత్రం సంతోషంగా ఉంటే చాలంటారా? మనల్ని సంతోషపరచమని చెప్పండి. నేను ఇన్నేళ్లుగా ఆశీర్వదిస్తూనే ఉన్నాను. ఇక్కడ కపాలేశ్వరుడి దగ్గర నుంచి కాశీ దాకా వెళ్ళొచ్చాం. వచ్చే సంవత్సరమైనా ముగ్గురిని ఆశీర్వదించే అవకాశాన్ని మాకివ్వండి. ఆ మూడో మనిషి కూడా వచ్చాడు. ఇప్పుడే ఉంటారు. ఎప్పుడూ నీకు వేళాకోళమేరా. హే బై ద వే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్స్ విజయ్. కమాన్, ఇవాళ ట్రీట్ ఎక్కడా? మూన్ రేకసా లేక బాబిక్యూ నేషనా? ఇప్పటికి ఇడ్లీ పొంగల్ ఉప్మా. ఓకే. బోర్ వదినా. ఈ నూడిల్స్ ఉన్నాయి, పెట్టనా? అయ్యో, వాటికన్నా మన ఊరు ఇడ్లీ పొంగలే బెటర్. ఇవైతే నేస్తాను. నంచుకోవడానికి ఏముందో పెట్టండి. అవునరా, డాక్టర్ని అపాయింట్మెంట్ అడిగానావే, దొరికిందా? లేదు నాన్న, వచ్చే వారం అపాయింట్మెంట్ దొరకొచ్చన్నారు. అభి, స్టవ్ మీద ఇడ్లీ పెట్టాను, వెళ్ళి తీసుకురా. చెన్నైలోని సెయింట్ థామస్ చర్చ్ ఫాదర్ జోసెఫ్ నేటి ఉదయం అనుమానాస్పద రీతిలో మరణించారు. ఇంతవరకు వారి మరణానికి కారణం తెలియలేదు. ఈ కేసు పట్టుకోవటానికి 6 నెలలు పడుతుందట్రా. రోజు పొద్దున్న ఇంట్లో కూర్చొని పేపర్ పట్టుకుని టీవీ చూస్తే లా అండ్ ఆర్డర్ మాట్లాడుతుంటే వినడానికి బాగుంటుంది. నాకు దొరికినోడు దొరికినట్టు లేపేద్దామనే ఆశ, కానీ 1,00,000 ప్రశ్నలు వేస్తారు. మరింకే ఎవ్వరూ అడగకుండా వెంటనే షూట్ చేసేలా కేసు తీసుకో. వీడికి నువ్వు సపోర్టా? వదినా, నువ్వు చెప్పు, ఈ కేసు టేకప్ చేయమంటావా వద్దంటావా? ఓహో, నాన్నకేమో లాయర్ పోస్ట్, వదినకి కమిషనర్ పోస్ట్. తెలివైన అడివిరా. ఇలా చూడు, ముందు మీ వదినికి అమ్మ అనే పోస్ట్ రాని, అదే భాగ్యం. ఏంటమ్మా నువ్వు మరేను మొదలెట్టావా? నువ్వు అసలు ఆ మాట లేకుండా మాట్లాడలేవా? ఒరేయ్, ఉన్నమాటే కదరా అన్నాను. నేను మాత్రమేనా అంది? నిన్న పక్కింటి భాగ్యం వచ్చి పూర్ణకి సీమంతం రండి అంది. వస్తాం అన్నాను. దానికి నువ్వు మాత్రమే రావోదినా అంది. దానికేమంటావు? వాళ్ళేదో వాగారు కదా అని నువ్వు ఆ మాట మాట్లాడతావా? ముందు వద్దని అమ్మ మనసుతో చూడు, అప్పుడు నీకు ఏ లోటో తెలియదు. రే, ఇడ్లీ మెక్కడం ఆపేసి వెళ్ళి కన్విన్స్ చేయరా. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయప్రకాష్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్, వచ్చిన వెంటనే మిమ్మల్ని మీట్ అవ్వమన్నారు. చెప్పండి సార్. ఇవాళ మార్నింగ్ ఇంపార్టెంట్ విఐపి ఒకరు వచ్చి పర్సనల్గా కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు. స్కై టీవీ సీఈఓ మిస్టర్ గుణశేఖర్ కదా సార్? ఎస్, వారి వైఫ్ 2 రోజులుగా కనపట్టలేదని కంప్లైంట్ ఇచ్చారు. ఎనీ టైప్ ఆఫ్ అబ్డక్షన్ అని ఏదైనా సస్పెక్ట్ చేస్తున్నారా సార్? వారికి సరిగ్గా చెప్పడం తెలియలే. బట్ వన్ మోర్ థింగ్, ఈ విషయం కనుక బయటికి పొక్కితే ఇతర ఛానల్స్లో ఇది పెద్ద ఇష్యూ అవుతుందని భయపడుతున్నారు. ఈ కేసుని కాన్ఫిడెన్షియల్గా డీల్ చేస్తారనే మిమ్మల్ని పిలిపించాను. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మిస్టర్ గుహన్ని ఇంట్రాగేట్ చేయొచ్చు మీరు. వారి నంబర్ కూడా అందులోనే ఉంది. ఓకే సార్.